అయితే సమయస్ఫూర్తి అంటాం కదా, స్పాంటేనియస్. ఎవరిని ఎట్లా పిలవాలి, ఎవరి గురించి ఎట్లా చెప్పాలి, ఎంత చెప్పాలి, వీళ్ళకి ఉండే అనుబంధం సంబంధం ఏంటి, అది ఎక్కడికి వెళ్ళి చూస్తూనే మనిషికి చెప్పేసేటటువంటి ఒక మంచి గుణం స్టీవెన్. సో అప్పుడు ఏమవుతుందంటే సన్మాన గ్రహీత కానీ వాళ్ళకు ఆర్గనైజర్స్ కానీ వెతుక్కోవాల్సిన పని లేదు. వెంకటేశ్వర గారు అంటే చాలు మనకు, అంటే ముఖ్యంగా సంగీతము, డ్యాన్సు, ఇంకా ఇతర ఏదైనా సరే మిగతా అడ్మినిస్ట్రేషన్ వేరే. సో వై వెంకటేశ్వర గారు నమ్మి పూర్తిగా యాంకరింగ్ చేసుకోవచ్చు. ఇంకా మన అంతా చూడాలి, రామస్వామి గారు, కళ్యాణ్ గారు, కృష్ణమూర్తి గారు, సురేష్ గారు, సుబ్రహ్మణ్యం సార్, మన చెన్నయ్య, కృష్ణ గారు, అందరూ కూడా ఎంత సహకారం అంటే చాలా. వైఎస్ఆర్ గారు, హరిబాబు గారు, అన్న సాక్సోఫోన్ రత్తయ్య, అందరూ కలిగిపోయింది. ఇప్పుడు లైవ్ స్టార్ట్ అవుతుంది. ఎంత కొంచెంసేపు ఏంటంటే వాడు శుద్ధిలో చూసుకునేలా కొంచెం కవిత. కార్యాలయ సిబ్బంది నీలదాస్ గారు చాలా మంచి కార్యాలయంలో సూపరింటెండెంట్ గారితో మమేకమై చాలా ఫాస్ట్గా ఆ ఫైల్ని పంపించి పెద్దవాళ్ళ దగ్గర దాన్ని ఓకే చేయించుకొని రావడంలో నీలదాస్ గారి పాత్ర. ఇప్పుడు సార్ రిటైర్ అయిన తర్వాత కూడా ఆ రావాల్సిన పారితోషికంతో కూడా ఆ సార్ గారు ఒక్క నిమిషం సార్ సూపరింటెండెంట్ సార్ వచ్చింది రండి సార్. రూపేంద్ర సార్ గారు చాలా మంచి సహృదయుడు. సతీష్ గారు రికార్డింగ్ ప్రాజెక్టు మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్ నీలదాస్ గారు మంచి సహృదయుడు. అలాగే హరి గారు, వారి వాళ్ళంతా కూడా కార్యాలయ సిబ్బంది చాలా ఓర్పుగా భోజన విరామ సమయంలో వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి సుధాకర్ సార్ గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. సూపరింటెండెంట్ సార్ రూపేంద్ర సార్ గారికి, రాధాకృష్ణ సార్ వేయండి సార్. వాళ్ళు సర్దుకునే లోపల మీరు ఇచ్చేస్తే మన వెంటనే భక్తి సంగీతం రెండు కార్యక్రమం ప్రారంభమవుతాయి. పేరు ఎర్రయ్య సార్ గారు శాఖాపూర్ణ విద్వాంసులు క్రమశిక్షణతో సంగీత విద్యను అభ్యసించి తన మృదంగ వాక్యంపై ప్రణవరాగాన్ని పలికిస్తూ శ్రోతలను మైమరిపిస్తూ కచేరీలతో విశేషంగా ఆకట్టుకుంటున్నారు. తన ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరింపజేస్తున్నారు. ఆయనే నా మృదంగం సునాదం సుధాకర్. శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో చేరి మహోన్నత కళాకారులైన కీర్తిశేషుడు పట్టుకోటై శ్రీ జి షణ్ముఖానందం గారు, పద్మశ్రీ డాక్టర్ ఎస్ఆర్ జానకరామన్ గారు మరియు కీర్తిశేషుడు శ్రీ సిఎం రాజగోపాల్ గారి వద్ద శిక్షణ పొంది అద్భుతమైన కళాకారుడుగా అదే కళాశాలలో మృదంగ అధ్యాపకునిగా చేరి త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును అను విధంగా తన వృత్తి దైవంగా భావించి అనేక మంది శిష్య ప్రశిష్యులను ప్రపంచానికి అందించిన గురువు మన సుధాకర్. సుధాకర్ చిన్ననాటి విద్యాభ్యాసం తిరుపతి బెస్తగిరి ప్రాథమిక పాఠశాల, ఎస్వి హై స్కూల్ మరియు ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో జరిగింది. సంగీత విద్యాభ్యాసం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో 1976 నుండి 1982 వరకు మృదంగంలో సర్టిఫికేట్, డిప్లొమా, వాద్య విశారద, వాద్య ప్రవీణ కోర్సులను ఉత్తీర్ణుడై అదే కళాశాలలో 1984 నుండి 2021 వరకు మృదంగ అధ్యాపకులుగా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేశాడు. మరియు 2021 నుండి 2023 మార్చి వరకు 15 నెలలు ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వహించారు. 1991 నుండి ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్లలో ప్రఖ్యాత కళాకారులకు మృదంగ సహకారాన్ని అందిస్తూ 2013 నుండి ఏ గ్రేడ్ మృదంగ కళాకారులుగా ఉంటున్నారు. నుండి 2025 వరకు 41 సంవత్సరాలు సుదీర్ఘంగా సంగీత నృత్య కళాశాల మృదంగ విభాగం ద్వారా అనేక వందల మంది శిష్యులు
శిష్యులను మంచి మృదంగ కళాకారులుగా తీర్చిదిద్దారు. వీరి మ్యూజికల్ జర్నీ పుదుక్కోటై బాణి, మృదంగ చక్రవర్తి, కీర్తిశేషుడు పళని సుబ్రహ్మణ్యం పిళ్ళై గారి బాణీ పాఠాంతరం ద్వారా దాదాపు 4.5 దశాబ్దాల